ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృప, ఆయన ఉన్నతమైన కరుణాకటాక్షను బట్టి మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినం ఈ రీతిగా మీతో కలిసి దేవాది దేవుణ్ణి స్తుతించుటకు, ఆయన వాక్యంను మీతో పంచుకోవడానికి సర్వశక్తివంతుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ, భక్తి విశ్వాసములతో దేవుని మీద నిరీక్షణతో భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, ఈ దినం సిఎస్ఐ సంఘము మనకు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ అంశము ఏమనగా, we believe in triune God. We believe in the triune God. త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనము విశ్వసిస్తా ఉన్నాము అనేది ఈ దిన ధ్యానాంశము. ఈ దిన ధ్యానాంశం కొరకు మనకివ్వబడిన లేఖన భాగములు పాత నిబంధన గ్రంథం నుంచి ఎస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 28 వచనములు, పత్రికా పాఠ్య భాగంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనములు, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 98వ సంగీతము, సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనములు. ఈ 4 లేఖన భాగముల నుంచి మనము ఈ దినము we believe in the triune God అనే అంశం గురించి మనం ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. ఈ ధ్యానం కొరకు పరిశుద్ధాత్మదేవుని నడిపింపు కొరకు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడవై ఉండి నిత్యము స్తుతించబడుచు, కీర్తించబడుచు, కొనియాడబడుచు, పరిశుద్ధుడు 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 అని నైనా శరాబుల చేత కెరాబుల చేత నిత్యము స్తుతించబడుచున్న మా గొప్ప దేవా, మీ పవిత్రమైన నామమునకు స్తుతి మహిమ ప్రభావములు ఆరోపించుకొనుచున్నాం. ఈ సమయమున మీ పరిశుద్ధత గురించి, మీ పవిత్రత గురించి, మీ శక్తి సామర్థ్యముల గురించి మేము అవగాహన కలిగి ఉండులాగున మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. చదవబడిన లేఖన భాగములను మేము ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతుంటుండగా అల్పుడనైన నన్ను, నైనా అవివేకనైన నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ మీ అభిషేకమునిచ్చి నా ద్వారా నీ ప్రియబిడ్డలతో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఎదగడానికి, దేవుని గురించిన జ్ఞానంలో ఎదగడానికి సర్వశక్తివంతుడు మనకిస్తున్నటువంటి మంచి సమయాలను బట్టి దేవాది దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ దేవుని కృపలో మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రేమైన దేవుని సంఘం, పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలనగా గమనించినట్లయినా దేవుని కార్యములు మనకు స్పష్టమవుతాయి. ముఖ్యంగా దేవుని యొక్క సృష్టిలో మానవుని పతనమైన మానవుని రక్షించడానికి తండ్రి అయిన దేవుని ప్రణాళిక, ఆ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం, పునరుత్థానం, పరిశుద్ధాత్మదేవుని రాక, సంఘం విశ్వసించిన సంఘం అంతయు యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ కొరకు నిరీక్షణ. ఈ విషయాలు మనకు తేటతెల్లమవుతాయి. అదే సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కడే అన్న మాట ప్రధానంగా మనకు కనపడుతుంది. దేవుని కార్యాలు ఒకవైపు మనం చెప్పుకున్నటువంటి సృష్టి, రక్షణ, తర్వాత పునరుద్ధానం, తిరిగి రాక, ఇవన్నీ దేవుని కార్యములు. అయితే దేవుడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే అనే విషయము ప్రధానంగా మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడుతుంది. ముఖ్యంగా దేవాది దేవుడు నేను ఒక్కడినే అని మనము పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని దేవుడు మోసే ద్వారా ఇచ్చేటప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి నేను ఒక్కడినే అని సెలవిచ్చుకున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 2 నుంచి 3 వచనాల ప్రకారం. తర్వాత యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటించుకున్నాడు. తర్వాత మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో వరకు విగ్రహము ఒట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప మరొక వారు ఎవరూ లేరనియు మీరు ఎరుగుదురు కదా అనేటట్లు పౌలు అక్కడ మనకు తెలియజేస్తాడు. దేవుడు ఒక్కడే అన్న మాట ప్రపంచ జనాభాలో ముస్లింలు నమ్ముతా ఉన్నారు, తర్వాత క్రిస్టియన్స్ గా మనం నమ్ముతా ఉన్నాం, యూదులు నమ్ముతా ఉన్నారు. దీన్నే మోనోథియిజం అంటాం. హిందువుల దగ్గరకు వచ్చినప్పుడు వారు దేవుడు ఎక్కువ మందిగా బహుదేవతారాధన అనే విధానంలో, పాలిథియిజం అనే విశ్వాసంలో వాళ్ళు కొనసాగుతా ఉన్నారు. అయితే
ఈ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుణ్ణి యెహోవాగా యూదులు ఆరాధిస్తా ఉన్నారు, దేవుడిని అల్లాహుగా ముస్లింలు విశ్వసిస్తా ఉన్నారు. తర్వాత మనము క్రైస్తవుల దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఒక్కరిగానే చూస్తా ఉన్నాము గాని ఆయనలో 3 పర్సనాలిటీస్ ఉన్నాయి, వ్యక్తిత్వాలు ఉన్నవి అని మనం నమ్ముతా ఉన్నాం. దీనినే ద డాక్ట్రైన్ ఆఫ్ ట్రినిటీ అంటారు, లేకపోతే త్రిత్వ సిద్ధాంతము అని మనం అంటాం. త్రిత్వము అన్న మాట పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనకు కనబడదు, కానీ పరిశుద్ధ గ్రంథము త్రిత్వాన్ని బయలుపరుస్తుంది. ఇది సత్యం. త్రిత్వం అనే మాట ఎక్కడ బైబిల్లో లేదు, కానీ బైబిలే త్రిత్వం గురించి మనకు బయలుపరుస్తుంది. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, మనము మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన గ్రేట్ కమిషన్ లేకపోతే లాస్ట్ కమిషన్, చివరి ఆజ్ఞ, ఆయన పరమునకు వెళ్లిపోయే సందర్భంలో శిష్యులకు ఇచ్చినటువంటి మీరు చేయాలి ఖచ్చితంగానే సెలవిచ్చిన మాట చూడండి. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మము ఇయుడి. 19వ వచనం. కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మము ఇయుడి. పరిశుద్ధ గ్రంథం దైవ ప్రత్యక్షత గ్రంథం. త్రిత్వం అనే మాట ఉపయోగించకపోయినా దేవుణ్ణి త్రిత్వముగా చూపిస్తుంది. అది ఎట్లా అనే విషయాల గురించి మనము చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని కుమారుణ్ణి, తండ్రిని పరిశుద్ధాత్మ దేవుని పరిచయం చేసినటువంటి దేవుని కుమారునిగా మనకు కనపడతా ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మి సువార్త భారము మోస్తున్నటువంటి పౌలు కూడా సెలవిస్తున్న మాట మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఆయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామమున దీవెన అక్కడ ఇచ్చినట్లు మనము చూస్తాం. సో ఇవన్నీ ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుని గురించి మనకు రాయబడిన సత్యములు. ఈ త్రిత్వము అనే ఆలోచన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ముఖ్యంగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు త్రిత్వం అనే ఆలోచన మనుషులకు కలగడానికి లేకపోతే విశ్వాసులకు కలగడానికి దేవుడు ఒక్కడే అని సెలవిస్తున్నాడు గాని ఈ త్రిత్వ ఆలోచనలు రావడానికి అనేక సంఘటనలు. ముఖ్యంగా 48వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనం, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, దేవుడు తన గురించి తాను సెలవించుకుంటా ఉన్నాడు. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. మాట్లాడేదే యెహోవా, కానీ 16వ వచనంలో చెప్తున్న మాట ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అక్కడ త్రిత్వ ఆలోచనల గురించి మనకు తెలియజేస్తున్నట్లు మనం చూడగలుగుతా ఉన్నాం. తర్వాత ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల మన వరకు గల లేఖన భాగాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి బాప్తిస్మ సమయంలో ఆకాశం నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక స్వరం, తండ్రి అయిన దేవుని స్వరము వినబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పావు రూపంలో ఆయన దిగి వచ్చాడు. కింద యోర్దాను నది నీళ్లలో యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ శరీరంలో ఉన్నారు. ఇది త్రిత్వము మనకు అగుపడుతున్న సందర్భం. తర్వాత మనము ఆలోచన చేస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అన్న మాట ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ త్రిత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అంటే ఎందుకు ఈ త్రిత్వ ఆలోచనలు మొదలైనవి? ఒకవైపేమో దేవుడు ఒక్కడే అని బైబిల్ బోధిస్తా ఉంటే దేవుడు ముగ్గురుగా ఉన్నారన్న ఆలోచనలు ఎందుకు మొదలైనవి అన్నదానికి కొన్ని కారణాలు, కొన్ని రెఫరెన్సులు మనం తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం,
తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? చూడండి, నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. ఇవన్నీ మనము ఆలోచన చేయగలిగితే ప్రేమైన దేవుని సంగమా, అనేక ఆలోచనలు, ఇంకా మనం చెప్పుకునే కొన్ని కారణాలే చెప్పుకుంటూ పోతే అనేక మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. మనము చెప్పుకునే కొన్ని కారణాలే. ఈ ఆలోచన త్రిత్వము అన్న మాట లేకపోయినా త్రిత్వం గురించిన బయలుపాటు పరిశుద్ధ గ్రంథం మొదటి నుంచి మనకిస్తా ఉంది. అయితే ఈ ఆలోచనలోనికి, ఈ త్రిత్వం, దేవుణ్ణి త్రిత్వముగా చూడడం అనే ఆలోచనలోనికి, త్రిత్వముగా దేవుణ్ణి ఉపయోగించడము, మాటలను తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ నామాన్ని ఉపయోగించడం అనేది క్రీస్తు శకం మొదటి 2 శతాబ్దముల నుంచి ప్రారంభమైనట్లు మనం చూస్తాం. ఇగ్నేసియస్ ఆఫ్ అంటియోక్, చరిత్రకారులు లేక సంఘ పితరులు, ఇగ్నేసియస్ ఆఫ్ అంటియోక్ అనే ఆయన, తర్వాత జస్టిన్ మార్టిర్, ఈయన 100 నుంచి 165 సంవత్సరాల మధ్యలో బ్రతికిన ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అను నామమును ఉపయోగించారు. తర్వాత థియోఫిలస్ ఆఫ్ అంతియోక్ అనే ఆయన మొట్టమొదటిసారిగా త్రిత్వం అనే మాటను ఉపయోగించడం జరిగింది. థియోఫిలస్ ఆఫ్ అంతియోక్ అనే ఆయన త్రిత్వం అనే మాటను మొదటిసారిగా ఉపయోగించినారు. ఈ విధంగా దాదాపు 4వ శతాబ్దంలో త్రిత్వం అను పదమును దేవునికి ఉపయోగించడం మొదలుపెట్టినారు. ఈ త్రిత్వాన్ని, అంటే దేవుడు ఒక్కడే, మోనోథియిజం గా ఆయన ఉన్నాడు, ఏక దేవునిగా ఆయన ఉన్నాడు అన్న ఆలోచనలు ఒకవైపు ఆనాడున్న సమాజంలో, ఇంకొక వైపు దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు అన్న ఆలోచనలు ఒకవైపు. ఈ ఆలోచనలో నుంచి వచ్చినది ఏరియస్ వాదం. ఈ ఏరియస్ వాదం, ఏరియన్ అనే ఆయన ఒక సేవకుడు, లేకపోతే ఒక దేవుని సేవకుడు. ఈయన ఏకదేవుణ్ణి ప్రబోధించాలని గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు. తండ్రి ఏకత్వాన్ని, దేవుని ఏకత్వాన్ని ప్రబోధించాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి కుమారుని తగ్గించడం మొదలు పెట్టినాడు. అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని తక్కువ స్థాయికి తీసుకొచ్చినాడు. తండ్రి చేత పంపబడినాడు కాబట్టి కుమారుడు తక్కువ వాడే అని ఆయన బోధించడం మొదలు పెట్టినాడు. ఈ సమస్య ఆనాడున్న సంఘంలో పెద్ద ఇబ్బందికి గురయ్యి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి నైసియా అనే ప్రాంతంలో 325వ సంవత్సరంలో, క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఒక మహాసభను ఏర్పాటు చేసి అనేక మంది ఆనాడున్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి సభను ఏర్పాటు చేసి ఆ సభలో ఒక విశ్వాస సూత్రాన్ని ఏర్పాటు చేసినారు. ఆ విశ్వాస సూత్రమే నైసియా విశ్వాస సూత్రము. అంటే మనము ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి దేవుని మీద అనడానికి ఆ దినము ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక విశ్వాస సూత్రాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. మనందరికీ తెలుసు నైసియా విశ్వాస సూత్రంలో ఏముంటుంది అనేది. చూడండి, మొదట కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుణ్ణి, ఇది మొదటిగా ఒక్కడే దేవుడు. ఎవరు ఆ దేవుడు అంటే భూలోకము, పరలోకము, దృశ్యము, అదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్త తండ్రి అయిన దేవుడు, ఆయన ఒక్కడే. ఇక్కడ దేవుడు ఒక్కడే అనే మాట రాయలేదు కానీ తండ్రిగా సంబోధిస్తా ఉన్నారు. అదే సమయంలో కుమారుని గురించి, దేవుని అద్వితీయ కుమారుడు ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగేను. తండ్రితో సమానమైన తత్వము, ఈక్వల్ సబ్స్టాన్స్, అంటే సమానమైన, అంటే తక్కువ కాదు ఎక్కువ కాదు.
వారిద్దరంటే ఎవరికి ఎక్కువ శక్తి ఉంది, ఎవరికి తక్కువ శక్తి ఉంది అంటే భూలోక పరంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ శరీరిగా ఈ లోకంలో వచ్చినాడు కాబట్టి ఆయనకు దేవునికి తండ్రి స్థానం ఇచ్చినాడు. అందుకే భూలోకంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఏం చెప్తాడు, తండ్రి నాకంటే గొప్పవాడని సెలవిస్తాడు. అంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభుల వారు తక్కువైందని, యేసుక్రీస్తు ప్రభుల వారి స్థాయి తక్కువైందనేది అర్థం కాదు. అందుకే విశ్వాస సూత్రంలో మనకి ఇమర్చినటువంటి మాటలు ఏంటి అంటే, ప్రభునందు ప్రేమైన తండ్రితో ఏకతత్వము గలవాడు సమస్తమును ఆయన మూలముగా కలిగెను. పైన ఏం చెప్పుకున్నాం మనం మొదట్లో తండ్రి గురించి మాట్లాడేటప్పుడు, సమస్తము పరలోకం భూలోకము దృశ్యాదృశ్యమైన అన్నిటికీ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుణ్ణి, ఒక్కనే తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను అంటే అప్పుడు అన్నిటినీ ఆయనే కలగజేసినాడని అక్కడ తండ్రి గురించి చెప్తా ఉన్నాం. తర్వాత కిందికి వచ్చే లోపల కుమారుడు కూడా అన్నిటినీ కలగజేసినాడని చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, రెండు క్రియేషన్లు ఉన్నాయా, ఇద్దరు కలిసి చేశారా, లేకపోతే ఒకరిలో ఒకరుండి చేశారా, ఇవి ఆలోచన. వీటన్నిటి మూలంగా వచ్చినదే ఈ త్రిత్వ సిద్ధాంతం లేకపోతే త్రిత్వం గురించిన విశ్వాసం. ఈ నైసియా విశ్వాస సూత్రం ద్వారా మనము ఎదగాల్సిన సత్యం ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవునిగా దేవుడు కొనసాగుతా ఉన్నాడు. ఏకదేవుడు ముగ్గురిగా కొనసాగుతా ఉన్నారు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, ఇంకొక విషయం, ప్రధానమైన విషయం, త్రిత్వ దేవుని అర్థం చేసుకోవడానికి మన జ్ఞానము తక్కువ అని జ్ఞాపకము ఉంచుకోవాలి. దేవుడు ఒక్కడే కాని ముగ్గురుగా ఉన్నారు అని చెప్పుటలోనే మనకు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అందుకే యోబుతో దేవుడు మాట్లాడిన సందర్భం, యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి కింది వచనాలు, 39వ అధ్యాయం కూడా మనకు కంటిన్యూషన్ అవుతుంది. ఆ భాగంలో అనేక విషయాలు దేవుడు యోబుతో చర్చిస్తాడు. వెలుగు నివాస స్థలం నీకు తెలుసా, చీకటి ఉనికి పట్టు నీకు తెలుసా, మేఘములో ఉరుములకు మార్గం సిద్ధపరచు వాడెవరో తెలుసా, యుద్ధ దినం కొరకు వడగండ్ల నిధులను దాచిపెట్టిన వాడెవరో నీకు తెలుసా. ఇట్లా అనేక విషయాలు చూడండి. ఒకవైపు వర్షం పడతా ఉంటే మేఘములు ఉరుముతా ఉంటాయి, ఉరుములలో నుంచి మెరుపు కనపడుతుంది. ఆ మెరుపు ఒక క్షణం అట్లా కనపడి మన కళ్ళకు మాయం అవుతుంది. అయితే ఆ మెరుపుకు దారి ఏర్పాటు చేసింది ఎవరు అంటాడు యేసయ్య, దేవుడు. హల్లెలూయా. అంటే ఈ జ్ఞానము మనకు తెలియనిది. ఇక్కడ ఎందుకు మనము ఈ విషయాల గురించి చర్చిస్తా ఉన్నామంటే, త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టము, కానీ మనకు అర్థం కాలేదు కాబట్టి అది లేదు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అందుకే దేవుని ఆశ్చర్య కార్యాలు మనకు అన్ని అర్థం చేసుకోలేము అనడానికి యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి 11వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో ఇక్కడ అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాస్తూ దేవుని శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతూ 33వ వచనంలో చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, వాటిని అర్థం చేసుకోవడం మనకు అసాధ్యం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8 నుంచి 9 వచనాల వరకు రాయబడిన లేఖన భాగంలో యెషయా ప్రవక్త కూడా ఇదే మాట మనకు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో నీ ఆలోచన ఇంతవరకే ఉంది కాబట్టి ఇంకా పైది లేదు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా,
దేవుడు త్రిత్వంగా ఉన్నాడు, అది అర్థం చేసుకోవడం మనకు అసాధ్యము. అయితే అర్థమయ్యేటట్లు చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుని ఆవశ్యకత గురించి మనకు నొక్కి చెబుతూ చెప్పిన మాటలు, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. పుట్టిన పిల్లవానికి బిర్యానీ పెడితే వాడు ఎట్లా సహింపలేక ప్రాణం మీదికి తెచ్చుకుంటాడో, అట్లనే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారునిగా దిగి వచ్చిన తర్వాత అన్ని పరలోక మర్మాలన్నీ అప్పుడే తెలియజేస్తే వాళ్ళు దాన్ని గ్రహించలేని జ్ఞానము లేక ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తా ఉన్నాడంటే, మీరు వీటిని గ్రహించలేరు, అయితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, జరగబోయే వాటిని గురించి కూడా ఆయన మీకు బోధిస్తాడు అని సెలవిస్తారు. సో వీటన్నిటిని అర్థం చేసుకోవాల్సింది, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన త్రిత్వం అనే ఆలోచనను, ఏకదేవుడు ముగ్గురుగా ఉన్నటువంటి ఏకదేవుడు అన్న ఆలోచనను మనము అర్థం చేసుకోవడానికి మనము సిద్ధపడడానికి ప్రయత్నం చేయాలి. త్రిత్వం అనే మాట బైబిల్కు దూరం, కానీ దేవుడు తనను తాను ముగ్గురిగా ప్రత్యక్షం చేసుకున్నది మాత్రం బైబిల్లోనే. అందువలన త్రిత్వ సిద్ధాంతమును గౌరవిస్తూ అర్థం చేసుకుని విశ్వాసంలో ముందుకు మనము సాగాలి. ఈ త్రిత్వ సిద్ధాంతం గురించిన ఆలోచనలో మనం కొన్నిటిని పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, కొన్ని ఆలోచనలు మనం చేద్దాం. ఎక్కడ దేవుడు త్రిత్వంగా ఏ విధంగా ఉన్నాడు, తండ్రి స్థానం కుమారునికి ఎట్లా ఇస్తాము, తండ్రి స్థానం పరిశుద్ధాత్మ దేవునికి ఎట్లా ఇస్తాము, తండ్రికి ఆది లేదు, కుమారునికి ఆది ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి ఆది ఉంది అని మనము అనుకుంటా ఉన్నాము. కాబట్టి ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తా ఉంది, 16వ అధ్యాయము యోహాను సువార్త 5వ వచనంలో, నేను తండ్రి ద్వారా పంపబడిన వాడను అని యేసయ్య చెప్తా ఉన్నాడు. 15వ అధ్యాయము 26వ వచనంలో ఏం చేసి సెలవిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు పంపబడిన వాడు, తండ్రి ద్వారా నా ద్వారా పంపబడిన వాడు అని సెలవిస్తారు. సో ఇక్కడ మనకు జనరల్ గా వచ్చేది ఆలోచన ఏమంటే, పంపబడిన వాడు పంపిన వానికన్నా తక్కువ. ఇదే మాట ఏరియస్ వాదించున్నాడు. అయితే ఆ వాదన నైసియా సభలో కొట్టివేయబడింది. కారణం ఏంటి? కారణం కావాలి కదా, కొట్టివేయడానికి కారణం కావాలి కదా. తండ్రి స్థానము వీరికి ఎట్లా వచ్చింది? తండ్రి అనంతుడు, ఆయనకు ఆది లేదు, అంతము లేదు. మరి వీళ్ళకి ఆది ఉంది, అంతము ఉంది. మరి వీళ్ళు ఎట్లా ఇదైపోయినారు అనే దాని గురించి మనం పరిశీలన చేస్తే, ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, యోహాను సువార్త 1వ అధ్యాయం, అంటే తండ్రి స్థానం, దేవుని స్థానము కుమారునికి ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా సమానము అన్న ఆలోచనలలో 2 విషయాలు మనం పరిశీలన చేద్దాం మనకు అర్థం కావడానికి. ఎందుకు యేసయ్యను కుమారునిగానే ఉంచితే తప్పేముంది, యేసయ్యను దేవుడిగా అడగకపోతే తప్పేముంది, ఎట్లా రక్షణ కార్యం అయిపోయింది కదా. యేసయ్య చెప్పినాడు కదా, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని. మరి ఇబ్బంది ఏమొచ్చింది అని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు అట్లా ప్రత్యక్షం చేసుకోలేదు కాబట్టి, దైవ ప్రత్యక్షతలను మనం గౌరవించాలి. కాబట్టి యేసయ్య స్థాయి, యేసయ్య యొక్క ఔన్నత్యం, యేసయ్య ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన పంపబడిన వాడా లేకపోతే పుట్టింపబడిన వాడా ఏంటి, ఇవన్నీ అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం గమనిస్తే, ప్రియమైన దేవుని సంగమ, ఆది యందు వాక్యం ఉండెను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ అర్థం చేసుకోవాలి, వాక్యము మళ్ళీ దేవుడై ఉండెను. ఎంతమంది దేవుళ్ళు? ప్రారంభంలో వాక్యం ఉంది. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. మళ్ళీ రాయబడిన మాట, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఇక్కడ 2 దేవుళ్ళు ఉన్నారని అనుకోవాలన్నా మనము.
సో ఇక్కడ ఇంకొకటి మాట, ఈ వాక్యము ఏంటి, ఈ వాక్యము ఏంటి అనే దానికి అదే యోహాను సువార్త 1:14 మనకి ఇవ్వబడిన మాట చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆదియందు ఉన్న వాక్యము కుమారునిగా ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. ఆదియందు ఉన్న వాక్యము కుమారునిగా ప్రత్యక్షమాయెను అంటే ఆది నుంచి ఎవరు ఉన్నారు? ప్రారంభం నుంచి, ఆది నుంచి, ప్రారంభం నుంచి వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవునితో సమానంగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూడడానికి కారణం ఏమంటే ఆయన ఉనికి ఆది నుంచి ఉంది. కేవలం 2000 సంవత్సరాల క్రిందట పశువుల పాకలో ఆయన జన్మించిన సందర్భంలో మాత్రమే ఆయన రాలేదు గాని ఆయన ఉనికి ఆది నుంచి ఉంది. అందుకే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మనము ఆయనను కనుగొంటిమి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఆలోచన చేస్తే ఆది కాండము 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనములు ఈ భాగంలో పరిశుద్ధాత్మ దేవుని ఉనికి. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన దిగి వచ్చినాడు కదా అని అనేకులు అనుకుంటారు. దానికి మనం పోయిన ఆదివారమే అనేక వివరణలు మనం చెప్పుకున్నాము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన మాత్రమే ఈ లోకానికి వచ్చిన వారు కాదు, ఆయన అనాదిగా ఉన్నవారు అని మనకు వాక్యం సెలవిస్తా ఉంది. ఆది కాండం 1వ అధ్యాయం, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ ఏమంటారు? దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పటి నుంచి ఉన్నారు? మొదటి నుంచి ఉన్నారు. దేవుని ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎప్పటి నుంచి ఉన్నారు అంటే మొదటి నుంచి ఉన్నారు. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఈ 2 లేఖనముల ప్రకారం ఆది కాండము 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనములు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనముల ప్రకారము దేవుడు, కుమారుడు, దేవుని ఆత్మ కనబడుచున్నారు. ఎప్పటి నుండి అంటే ప్రారంభం నుంచి. అందుకే దేవుడు మనుషుని సృజించినప్పుడు ఆయన తన గురించి మాట్లాడుతూ ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు, 26వ వచనం, then God said, let us make man in our image. అవర్ ఇమేజ్ అంటే మన స్వరూపంలో, అవర్ లైక్నెస్ అంటే మన ఏమంటారు పోలిక చొప్పున. మన అనే బహువచనం ఇక్కడ మాట్లాడబడినట్లు మనం చూస్తాం. ఎవరితో మాట్లాడినాడు దేవుడు? దేవదూతలతో మాట్లాడినాడా అంటే కాదు. దేవుడు తనలో ఇమిడి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునితో, ఆయన వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడినట్లు మనం చూస్తాం. తర్వాత ఆది కాండము 3వ అధ్యాయం 22వ వచనంలో మనుషుడు పతనమైన తరువాత, పాపం ద్వారా పతనమైన తరువాత ఆయన చెప్పిన మాట, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో. ఇక్కడ కూడా ఆయన బహువచనం, మనలో అంటే తనలో ఉన్నటువంటి ఇద్దరితో ఆయన మాట్లాడుతూ చెప్తున్నమాట. మనలో ఒకని వంటి వాడు ఆయను, మనలో ఒకని వంటి వాడు ఆయన, వన్ ఆఫ్ అస్. ఈ వచనములను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం, దేవుడు ఒక్కరే, కానీ ఆయనలో మనకు కనబడున్నటువంటి వారు ఎవరంటే వాక్యము, ఆత్మ ఉన్నారు. వాక్యము కుమారునిగా శరీర స్వభావము ధరించెను, ఆత్మ పరిశుద్ధాత్మునిగా ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ స్పష్టత మనకు ప్రభు బాప్తిస్మ సమయంలో కూడా కనబడును. ఆకాశం నుండి ఈయన నా ప్రియకుమారుడు ఎందు ఆనందిస్తున్నానని దేవుని స్వరం వినబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పావ రూపంలో ఆయన మీదికి దిగి వచ్చినాడు. దేవుడు తనను తండ్రిగా,
కుమారునిగా పరిశుద్ధాత్మునిగా బయలుపరుచుకున్నాడు. ఈ ముగ్గురు ఏకముగా ఉండగలరు, విడివిడిగా ఉండగలరు, విడివిడిగా సంభాషించుకోగలరు. ఇది త్రిత్వంలో ఉన్న ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన గొప్ప గొప్పతనం. త్రిత్వ దేవునిలో ఉన్నటువంటి గొప్పతనమే మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ గా కనబడుతుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ సపరేషన్ మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఏకత్వం కనపడదు, సపరేషన్ అంటే ఎవరికి వారు ప్రత్యేకించబడినటువంటి వారుగా త్రిత్వముగా ఇక్కడ మనకు కనపడతాం. ఇప్పుడు 16వ వచనం 48వ అధ్యాయం యెషయా గ్రంథం, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. తర్వాత 40వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ భాగంలో యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను. ఆత్మను ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయనగా బోధిస్తా ఉన్నాడు. అంటే ఆత్మకి ఏముంది, వ్యక్తిత్వం, పర్సనాలిటీని అక్కడ మనకు చూపిస్తా ఉన్నాడు. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7 ప్రకారం అక్కడ వాక్యము, రక్తము, జలము వీటి గురించి మనకు మాటలు కనపడతా ఉన్నాయి. ఈ రీతిగా మనకు దేవుడు ఒకరితో ఒకరు సంభాషించుకునేటట్లు ముగ్గురు వేరువేరుగా మారగలుగుతారు, తిరిగి వారు ఏకం కాగలుగుతారు, ఒక్కరుగా ఉండగలుగుతారు. ఇదే త్రిత్వంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైన సంతోషకరమైన సంఘటన. ఎవరు ఎవరికి తక్కువ కాదు, ఎవరు ఎవరికి ఎక్కువ కాదు, వారందరూ ఏకమై ఉన్నారు, ఏకతత్వమై ఉన్నారు, ఈక్వల్ సబ్స్టాన్స్ లో ఉన్నారు. వాళ్ళలో భేదము లేదు. వారు ముగ్గురుగా ఉండి సమస్త సృష్టిని సృజించారు, పోషిస్తా ఉన్నారు, పరిపాలిస్తా ఉన్నారు, అవసరమైనప్పుడు రక్షిస్తా ఉన్నారు, రక్షించిన దాన్ని చెడిపోకుండా కాపాడుతా ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు లేకపోయినా ఈ సృష్టి ఇంత ఇదిగా ఉండదు, ఈ కార్యములు ఇంత ఇదిగా కనబడవు. తర్వాత ఇంకొక చిన్న క్లారిఫికేషన్ చేసుకొని మనం ముగింపుకొద్దాం. పాత నిబంధన కాలంలో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అనాది జీవనాన్ని మనము గమనించడానికి ప్రయత్నం చేస్తే కేవలం కొత్త నిబంధనలోనే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రస్తావన ఉందా అంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాము కొత్త నిబంధనలు కాదు ఫస్ట్ నుంచి ఉంది అని. అయితే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా దూతగా కొందరికి కనబడెను. వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేరని సెలవిస్తాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 20వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనం ప్రకారము చూడండి, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుక నేరడు. ఇది వాక్యం సెలవిస్తున్న మాట, బాగా గమనించండి. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ భాగంలో సెలవిస్తున్న మాట, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. దిస్ ఈజ్ ఫిక్స్. పేతురు క్లియర్ చేస్తాం, ఎవరు మనుషులలో ఎవరు ఆయనను చూడరు, చూడలేదు, చూడనేరరు. ఇప్పటి వరకు జరగలేదు, మళ్ళా రాబోయే కాలంలో జరగదు. మరి వాక్యము మనం పరిశీలన చేస్తే ఒకవైపు దేవుని ఎవరు చూడలేరు అంటూనే మరి దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకున్నటువంటి మాటలు మనం పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనంలో, నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ భాగంలో దేవాది దేవుడు మనుష్యులతో, చూడండి, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను.
మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా, అంటే ఎదురుగా. మరి ఎవరు దేవుని చూడలేదు అంటే మోషే దేవుణ్ణి ఎట్లా చూడగలిగినారు? మరి కనబడిన దేవుడు ఎవరు? సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఈ భాగంలో దేవాది దేవుడు మోషే మీద అహరోను మిరియాము సనిగినప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ మోషే గొప్పతనం గురించి మాట్లాడుతూ సెలవిస్తున్న మాట 12వ అధ్యాయము సంఖ్యాకాండం 8వ వచనం. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. పేతురు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనం, నేను అక్కడ పేతురు అని సెలవిచ్చాను, కానీ పౌలు సెలవిస్తున్నటువంటి మాట ఏమంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఏ నరుడు ఆయనను చూడలేదు, ఎప్పటికీ చూడనేరడు, చూసి బ్రతకనేరడు. మరి మోషే యెహోవా స్వరూపాన్ని చూచాడు. తర్వాత మోషే మాత్రమే కాదు, నిర్గమాకాండం 24వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు రాయబడిన లేఖన భాగంలో ఈ భాగాన్ని గమనించండి. 24వ అధ్యాయం 9 నుంచి 11 వచనములు, ఇశ్రాయేలీయుల దేవుని తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ఒకవైపు ఏ నరుడు నన్ను చూచి బ్రతకనేరడని దేవుడే సెలవిస్తా ఉన్నాడు. ఇంకోవైపు ఆయనను ఎవరు చూడలేదు, ఎప్పటికీ చూడబోరు అని పౌలు మాట్లాడుతా ఉన్నారు. మరి మోషే ఎవరిని చూచాడు? హాగరు ఎవరిని చూచింది? ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో హాగరు దేవుణ్ణి చూచింది. అక్కడ యెహోవా దూతగా దేవాది దేవుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. అప్పుడు హాగరు సెలవిచ్చిన మాట, నన్ను చూచిన వాణిని నేను చూచి ఉన్నాను. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు. ఎవరి చూచుచున్న దేవుడు అంటే యెహోవా దూత. ఎవరి యెహోవా దూత అంటే మానవ స్వరూపంలో దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు. తర్వాత ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం 17వ వచనం 22 వచనములలో అబ్రహాము ఎండవేళ మమ్రే దగ్గర సింధూరవనం దగ్గర ఉన్నప్పుడు, ఎండవేళ గుడారంలో ఉన్నప్పుడు అతనికి యెహోవా కనబడెను. యెహోవా కనబడ్డాడు. ఆయన అబ్రహాము సిద్ధం చేసిన భోజనము తిన్నారు, అబ్రహాంతో మాట్లాడారు. సో ఇవన్నీ ప్రత్యక్షతలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ విధంగా మనం పరిశీలించుకుంటా వెళ్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చిన వారే కాదు, ఆయన అనాది కాలం నుంచి తండ్రి అయిన దేవునితో వాక్య రూపంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన మాత్రమే వచ్చిన వారు కారు. ఆయన అనాది కాలం నుంచి దేవునిలో ఆయన ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి సర్వ సృష్టిని సృజించినారు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయన వలన సమస్తమును కలిగెను అన్న మాట ఉపయోగించారు. తర్వాత మనం ఆలోచన చేస్తే పాత నిబంధన కాలంలో మనుషులకు ప్రత్యక్షం కాబడినది, యెహోవా దూతగా పిలువబడినది యేసుక్రీస్తు ప్రభుల వారు. సో యెహోవా దూతగా, యెహోవా బాహువుగా. తర్వాత మనం చూస్తే దేవుని ఆత్మగా పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి అనేక అద్భుతాలు, సృష్టిని బాగు చేసినటువంటి విధానం. తర్వాత శత్రువుల మీదకి జయించడానికి ప్రేరేపించబడము, దేవుని గుడారములను పరలోకంలో చూసినటువంటి గుడార దర్శనాలను భూమి మీద సిద్ధం చేయడానికి బెసలేడు మీదకి జ్ఞాన వివేకం కలిగిన ఆత్మగా దిగి రావడం. సో ఈ విధంగా అనేక రకాలుగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు మనకు బైబిల్ అంతట్లో కనబడుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధ దినాన ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, నీవు విశ్వసిస్తున్న దేవుడు ఏక దేవుడు, అయితే ఆయనలో ముగ్గురు ఇమిడి ఉన్నారు.
వీటిని అర్థం చేసుకోవాలి అంటే త్రిత్వదేవుని అర్థం చేసుకోవాలంటే మనం సృష్టిలో ఉన్న నిత్యము గమనిస్తున్న కొన్ని కార్యములను దోహదం చేస్తాయి. త్రిత్వదేవుని అర్థం చేసుకోవడము ఒక విధంగా కష్టం కావచ్చు, గాని అది ఎట్లా సాధ్యం అనే దానికి మనము నిత్యము ఉపయోగిస్తున్న వాటిని గమనిస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా నీటిని మనం 3 రకాలుగా చూడొచ్చు. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు నీరు పారే స్వభావం కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గినప్పుడు అదే నీరు గడ్డగట్టుకొని పోతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అదే నీరు ఆవిరిగా మారుతుంది. నీరు ఒకటే, కానీ సందర్భమును బట్టి సమయమును బట్టి అది ఆవిరిగా మారగలదు, మంచుగా మారగలదు. మంచుగా తన పని చేయగలదు, ఆవిరిగా తన పని చేయగలదు, నీరుగా తన పని చేయగలదు. 3 సపరేట్ గా ఉండగలవు. 3 ఏమంటారు నీటిగా అది మనుషులకు, సర్వలోకానికి, సర్వ సృష్టికి జీవాధారమై ఉంది. ఆవిరిగా పైకి వెళ్లి మళ్ళీ వర్షాధారమై మళ్ళా సృష్టిని సంతోషభరితంగా చేస్తా ఉంది. మంచుగా నిత్యము జీవ నదులుగా మానవ జాతికి ఉంటూ సృష్టికి దోహదపడతా ఉంది. సో ఏ దాని ధర్మం దానికి ఉంది, కానీ అన్ని ఒకటే, అంత దాని స్వరూపం అంతా ఒకటే, కానీ అవి సపరేట్ గా ఉండి తన ధర్మాలు అవి చేయగలుగుతాయి. ఇది ఒక సూచన. అయితే 3వది మనము కోడి గుడ్డు, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చేసుకోవడానికి అంటే దీనితోనే మనము దేవాది దేవుని గురించి మనం దేవాది దేవుని స్థానాన్ని వీటితోనే మనము తగ్గించలేము, లేకపోతే అర్థం చేసుకుంటామని కాదు, కానీ మనకు అవగాహన రావడానికి ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా ఉన్నా. కోడి గుడ్డు పైన తెల్ల పెంకు, లోపల తెల్ల సోన, తర్వాత లోపల ఏముంది పచ్చ సోన, 3 భాగాలు. ఈ 3టికి పోషక విలువలు ఉన్నాయి. 3టికి సపరేట్ గా పెంకులో కాల్షియం ఉంటుంది, తెల్ల సొనలో పోషక విలువలు ఉన్నాయి, పచ్చ సొనలో పోషక విలువలు ఉన్నాయి. 3టిని 3 అవసరతల కొరకు వినియోగించేవారు ఉన్నారు. అదే సమయంలో 3 కలిస్తేనే జీవం బయటికి వస్తుంది. 3 సపరేట్ గా చేస్తే కోడి పిల్ల లేదు. అట్లనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పనులు వారు కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉంటేనే, కలిసి ఉన్నారు కాబట్టి ఈ సృష్టి జీవంతో కొనసాగుతా ఉంది. తర్వాత మన శరీరాన్ని నిత్యము మనము అనుభవిస్తున్న ఈ శరీరము, ప్రాణము, ప్రాణాత్మ దేహములుగా మనమే ఉన్నాం. సో మన దేహము సపరేట్ కాగలదు, ప్రాణం సపరేట్ కాగలదు, ఆత్మ సపరేట్ కాగలదు. ఇట్లా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉండి త్రిత్వ దేవునిగా ఆరాధించబడుతూ కొనియాడబడుచు ఆయన కార్యములు జరిగిస్తూ మనల్ని ఆయనను విశ్వసించే వారంగా ఉండాలని ఆశపడతా ఉన్నారు. చివరిగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ భాగంలో పౌలు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయం గురించి చెప్తాను. ఆయన అదృశ్య లక్షణములు అంటే మనకు కనబడినటువంటి లక్షణం, తర్వాత అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన హల్లెలూయా తేట పడుచున్నవి గనుక, వేటిని ఆలోచిస్తే దేవుని దేవత్వము, నిత్యత్వం మనకు అర్థమవుతుంది అంటే, సృష్టి ప్రారంభం నుంచి సృజించిన వాటిని, సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచిస్తే చాలు. దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు. ఎట్లా ప్రత్యక్షం చేసుకున్నాడు, ఎట్లా తెలియజేసుకున్నాడు? ఆయన సృష్టిలోనే ఆయన తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆయన సృష్టిని గమనించిన ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ దినం త్రిత్వ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు.
నీ దేవుడు ఎవరు అంటే ఏకదేవుడు. నువ్వు ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే నేను ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాను. అయితే నేను విశ్వసించే దేవుడు తండ్రిగా ఉండగలుగుతారు, కుమారునిగా ఉండగలుగుతారు, పరిశుద్ధాత్మునిగా ఉండగలుగుతారు. ఆ త్రియేక దేవుడే నాకు ఆధారము అని నీ విశ్వాసము నువ్వు స్పష్టము చేయాలి. అందుకే ఈ దిన అంశము మనము విశ్వసించున్నది త్రియేక దేవుని. ఆ త్రియేక దేవుని నామమున మనకు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు తోడై ఉండి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించబడుచు కొనియాడబడుచున్న మా గొప్ప దేవ, మీ ఉన్నతమైన శక్తిని, అనంతమైన జ్ఞానమును నాయనా అల్పులమైన మాకు బయలుపరచి మీ యొక్క ప్రత్యక్షతలు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథమును మా చేతికిచ్చి నాయన ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మీ యొక్క ఆశ్చర్య కార్యములు మాకు బయలుపరుస్తున్న దేవా, ఏకమై ఉన్న తండ్రి, తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మునిగా మీరు జీవిస్తూ మీలో మీరు ఉంటూ అవసరతలను బట్టి మా మధ్యకు వచ్చి లోకమును సర్వ సృష్టిని రక్షణలోనికి నడిపించడానికి కార్యములు జరిగిస్తున్న దేవా మీకు వందనాలు. నైనా మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానము, మీ యొక్క విశ్వాసంలో ఎదగగలిగిన జ్ఞానం మాకు దయచేసి నైనా ఈ పవిత్రమైన విశ్వాస ధర్మం నుంచి మేము తొలగిపోకుండా మీ కృపను బట్టి మమ్మల్ని సంరక్షించమని, పరిశుద్ధాత్మదేవ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని బ్రతిమాలు పొందుచున్నాం. నైనా రేపటి దినం నుంచి తిరిగి నాయన ఈ లాక్డౌన్ సమస్యల నుంచి విడుదల పొందుకొని మీ పరిశుద్ధ మందిరములలో మేము మిమ్మల్ని ఘనముగా స్తుతించడానికి, సమాజముగా సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి శుభ సందర్భములను బట్టి మీకు స్తుతి స్తోత్రములు. త్వరగా ఈ కరోనా వైరస్ విస్తరణ నుంచి విడుదల కలగచేసి మానవ జాతికి విమోచన కలగచేయండి. మరణ భయమునే లేకుండా చేసిన గొప్ప దేవ, ఈ కరోనా వైరస్ నుంచి విడుదల కలగజేసి మేమందరం విడుదల పొందుకొని నెమ్మదితో మీ కృపను బట్టి మా జీవితాలు కొనసాగించుకునేటట్లు చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని దీవెన శాశ్వత కాలం మనతో, మన సంఘములతో, సకల పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఆత్మ మనకు తోడై ఉండును గాక. ఆమేన్. God bless you. దేవుడు